వికారాబాద్ జిల్లా పోడూరు మండలం గోములలో 22 ఎకరాల దేవాదాయ శాఖ భూములు కబ్జా కలకలం రేపుతుంది. ఇక నకిలీ పేపర్లు సృష్టించి దేవాదాయ శాఖ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక గోములు గ్రామంలో సర్వే నెంబర్ 48లోని 13.21 గుంటల ఇనాము భూమిని పరిగి వేణుగోపాలస్వామి దేవాలయ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఎన్కపల్లి గ్రామానికి చెందిన సంజీవయ్య స్వామి దేవాలయం పేరు మీద 311, 312 సర్వే నెంబర్లో 4 ఎకరాలు ఇక 20 గుంటల భూమిని వరకు కూడా కుమారస్వామికి చెందిన భూమి 4 ఎకరాల 20 గుంటల భూమి అన్యక్రాంతమైందని దొంగతనంగా పేపర్లో సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకుని అమ్ముకున్నారు. ఇక ఈ భూములను 5గురుపై రిజిస్ట్రేషన్ చేశారు. అధిక అద్దెంతో దేవాదాయ భూములను తిరిగి అప్పగించాలని గోముల్లో గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి, ఎండోమెంట్స్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లామని ఇప్పటి వరకు స్పందన లేదని అన్నారు. ఇప్పటికైనా దేవాల భూములలో కబ్జాకోరుల నుంచి తిరిగి అప్పగించాలని గ్రామస్తులు కోరారు. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్గం గ్రామంలో దేవాదాయకు సంబంధించినటువంటి సుమారుగా 23 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. ఈ యొక్క దేవాదాయ భూమి అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎవరైతే దేవాదాయ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా దేవాలయానికి చెందిన భూమి. కేవలం హిందుత్వం వారు ఎవరైతే హిందువులు అయితే ఉన్నారో వాళ్ళ నమ్మకంగా ఇనాం భూమి. ఇవన్నీ ఇనాం భూములు కొంతమంది సర్వే నెంబర్ 48లో కానీ 464లో తర్వాత 311, 312 ఈ సర్వే నెంబర్లో వేరే మతస్థులు వచ్చేసి ఇనాం భూములను పట్టా భూములుగా మార్చి దొంగ పత్రాలు సృష్టించి వాళ్ళ పేరు మీద చేయించుకొని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం హిందుత్వం తరపు నుంచి కూడా. ఎందుకంటే ఇది దేవాలయాలు కాపాడుకోవడానికి, దేవాలయాలు వాళ్ళ యొక్క కైంకర్యాలు చేసుకోవడానికి ఇచ్చిన ఇనాం భూములు ఇవి. మీకు ఎలాంటి హక్కు ఉందంటే మీరు దొంగ పత్రాలు సృష్టించి మరి ఈ భూములన్నీ మీరు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎందుకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటిది మాకు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఎన్నోసార్లు ఇప్పటికి కూడా కలెక్టర్ ఆఫీస్ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎన్నో లెటర్లు రాసి ఎంతో రిక్వెస్ట్ చేసి కూడా పంపించాం. ఆల్రెడీ క్లియర్గా అన్ని పేపర్లు క్లియర్గా ఉన్నాయి. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు సంబంధించిన భూమి అని కలెక్టర్ గారికి కానీ 2019లో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. కానీ ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు? మొన్నటికి మొన్న ఇక్కడ ఈ బోర్డు వాతడానికి రాత్రికి రాత్రి కొంతమంది వ్యక్తులు వచ్చేసి బోర్డు వాతిపోతే తెల్లారి పోయి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేకపోతే మన ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కానీ లేకపోతే పోలీస్